తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు హాజరయ్యారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లోకల్ పోర్ పైన దృష్టి పెట్టింది అనుకోవచ్చు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలో ఎలా జెండా ఎగిరేయాలి, పూర్తి స్థాయిలో స్వీప్ చేయాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కూడా టీఆర్ఎస్ విజయం కొనసాగుతుంది. అదే పరంపరను కొనసాగించాలన్నది టీఆర్ఎస్ యోచనలు ఉంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం రాష్ట్ర విస్తృత సమావేశం టీఆర్ఎస్ భవన్లో జరుగుతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, అదేవిధంగా ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు. ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ ఒకటే దిశానిర్దేశం చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్వీప్ చేయాలన్న ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలని చెప్పి లీడర్లకు, క్యాడర్కు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఎంపీటీసీలు, మెజార్టీ ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు దూరంగా ఉన్న తటస్థులు ఎవరైతే పార్టీలో ఉన్నారో వారందరినీ కూడా టీఆర్ఎస్లోకి ఆహ్వానించాడని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీ మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో 5857 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా 535 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా గంపగుత్తగా టీఆర్ఎస్ అకౌంట్లో పడాల్సిందే అన్న ఒక లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది. దానికి అనుగుణంగానే ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలని కూడా కేసీఆర్ వీళ్ళకి ఇప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఎంపీటీసీలను మొదటి దఫా ఏకగ్రీవం చేయండి, గ్రామాల్లో ఉన్న నేతలను సమన్వయం చేసుకోండి, తటస్థంగా ఉన్న వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించండి, వీళ్ళందరినీ కలుపుకొని మొదట ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకోండి. అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎక్కడ ఒక్క జెడ్పీ స్థానం కూడా చేజారకూడదన్న లక్ష్యంతో ముందుకెళ్లాలని చెప్పి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు జెడ్పీ చైర్మన్లు 32 హైదరాబాద్ మినహాయిస్తే రాష్ట్రంలో 32 జెడ్పీ చైర్మన్లు ఉన్నాయి. 32 జెడ్పీ చైర్మన్ కూడా టీఆర్ఎస్ విజయం కొనసాగాలని చెప్పి కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా జెడ్పీ చైర్మన్లు ఎక్కడ కూడా చేజారకూడదు, మంత్రులు దగ్గరుండి వీటన్నింటినీ కూడా ఎక్కడ చేజారకుండా ముందుకెళ్ళాలి, అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని చెప్తున్నాం. మొత్తం చూసుకుంటే లోకల్ పోరు పైన టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దృష్టి సారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 16 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న ధీమాలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. అదేవిధంగా ప్రజల నాడి కూడా టీఆర్ఎస్ వైపే ఉంది, టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కాబట్టి ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో కూడా ఇదే విజయాన్ని కొనసాగించాలని చెప్పి కేసీఆర్ చెప్పబోతున్నారు. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మే 23 రాబోతున్నాయి. అయితే ఈ మే 22 లోపే ఎన్నికలను జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ నేపథ్యంలో ఇక రేపో మాపో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నగారా మోగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంపీ ఫలితాలకు వెలువడడానికి ముందు ఇక్కడ ఎన్నికలు జరపబోతున్నారు. ఆ ఎన్నికల ఫలితాలను మాత్రం ఎంపీ ఎలక్షన్స్ ఫలితాల తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. మొత్తాన్ని చూసుకుంటే ఆ ఫలితాలకు ముందుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపడం, ఇదే టెంపోను కొనసాగిస్తూ ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ప్రజలంతా టీఆర్ఎస్కి అనుకూలంగా గాలి ఉందన్న అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో క్యాచ్ చేసుకోవాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా జరపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగానే ఇప్పుడు లీడర్లకు, క్యాడర్కు ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేయబోతున్నారు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎక్కడ కూడా ఏ ఎంపీటీసీ స్థానమే కానీ, ఏ జెడ్పీటీసీ స్థానమే కానీ ఒక జెడ్పీ చైర్మన్ కూడా టీఆర్ఎస్ చేజారకుండా జాగ్రత్తగా ముందుకెళ్లాలన్న వ్యూహంతో టీఆర్ఎస్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. రైట్ కొండల్.